ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. గత వారం అంతయు దేవుడు మనను వర్షాల గుండా అన్ని విషయాల్లోనూ దేవుడు మనందరినీ కాచి కాపాడి తన రెక్కల క్రింద మనందరినీ భద్రపరిచి ఈ నూతన వారంలోనికి మనందరినీ ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు చెల్లించుకుందాము. గత వారంలో మనం ఎంతోమందిని ఎంతో పరిస్థితుల గుండా వెళ్ళి ఉండొచ్చు. మరి ముఖ్యంగా మనం విన్నాము, మన దేవసేవకుడు ప్రకాష్ గారు మన మధ్య లేకపోవటం, మనకు దేవుడు పిలుచుకోవటం అది బాధాకరమే. కానీ తిరిగి మనందరం ఒకసారి కలుసుకుంటామనే నిరీక్షణను మనకిచ్చాడు. ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడైతే ఆయన త్వరగా పిలుచుకున్నాడు. కానీ ఇంకా ఏదైనా కానివ్వండి, ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ద్వారా జరిగిన పరిచర్య దేవుడు ఇంకా ప్రబలంగా, ఎందుకంటే ఆయన వాక్యాలు మనం వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. ఇంకా మనకు చూసే అవకాశం కూడా ఇచ్చాడు దేవుడు. అయితే వాటన్నిటి ద్వారా మన విశ్వాసాన్ని ఇంకా మనం బలపరుచుకొని ఆ కుటుంబానికి కూడా నెమ్మది కలగాలని మన ప్రార్థనలో ఎత్తి పట్టుకుందాం. అందరం దయచేసి 2 నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని వెక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నాయన తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ప్రభా, ఇదిగో నాయన ప్రభా, నీవిచ్చే కృప కాపుదలను బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. నేని నీ మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీవిస్తున్న కృప కాపుదలను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ సమయంలో ప్రభా, నీ దాసుని నీవైతే పిలుచుకున్నావు తండ్రి. అయితే విడబడిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీ దాసుడు మంచి పోరాటం పోరాడాడయ్యా. ఇదిగో నాయన ప్రభా, తన పరుగునైతే తొదముట్టిచ్చాడు తండ్రి. అయితే నీవు తిరిగి మేమందరం ఒకసారి కలుసుకుంటామన్న ధైర్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా ఈనాటి ఆదివారం ఆరాధనను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన ప్రభా, పాటల్లో మీరుండండి, షార్ట్ మెసేజ్లో మెసేజ్లో, అలాగే బర్ల ఆరాధనలో మీరుండమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఎవరైతే రావాల్సిందో వారందరినీ త్వరగా నీ సన్నిధిలోకి రప్పించుకొని ఈ ఆరాధన యావత్తు మొదటి నుంచి తుది వరకు అన్ని విషయాల్లోనూ ప్రభా మేము ఏకాగ్రతతో ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఆసక్తితో ప్రభా నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రేమించి నీవు ఉచితంగానే నీ కృప ద్వారా మాకు అనుగ్రహించావు తండ్రి. దాన్ని మేమందరము ప్రభా పాటించేలాగున దాన్ని మా జీవితాల్లో సద్వినియోగం చేసుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నిల్చున్నట్లయితే మనం కొద్దిసేపు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఆయన తన వాంఛతో తన కరములు చాపి మనందరినీ పిలుస్తున్నాడండి. అలాంటి గొప్ప దేవుని పిలుపును మనం విరువక ఆయన యందు ఆసక్తి కలిగి ఆయన యొద్దకు మనం పరుగెడ వెళ్దాం. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు నొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడున్. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడున్. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయానే నీ వెలుగు రక్షణయుండును. ఆలసింపక త్వరపడి రమ్ము. ఆయానే నీ వెలుగు రక్షణయుండును. ఆలసింపక త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సకల వ్యాధులను
స్వస్థపరచుటకు సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుండగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపలనిచ్చున్. శక్తిమంతుండగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపలనిచ్చున్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. దయచేసి కూర్చుందామండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ముందుగా దేవునికి ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి, సంఘానికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నిజమే, ఇందాక చెప్పినట్లుగా బ్రదర్ గారు ప్రకాష్ గంటల గారుని ఎంతో మిస్ అయ్యాం. ఈ లోకం నుంచి దేవుడు అతన్ని తీసుకున్నాడు. దాన్ని బట్టి నిన్న ఉదయాన్నే అది చూడంగానే చాలా షాకింగ్ గురయ్యాను. ఎందుకంటే అతని వాక్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. ఏది ఉన్న వాక్యం ఉన్నట్లుగా చెప్తూ అందరినీ ప్రేరేపిస్తూ అవేర్నెస్ తీసుకొచ్చాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నరులారా తిరిగి రండి అని పిలుచుకుంటాడు. ఎందుకంటే ఆయన మహిమార్థమై ఆయన పిలుచుకుంటాడు. కాబట్టి ఇలాంటి వారిని పిలుచుకోవడం ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి వారు ఎంతమంది వెళ్ళినా కూడా దేవుడి వాక్యం అయితే ఆగదు. దేవుడి వాక్యం ఎప్పుడూ ప్రకటించబడుతుంది. కాబట్టి అది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ మనం దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాల్సిందే. కాబట్టి దాని గురించి మనము చింతించాల్సిన అవసరం లేదు. మనము కళ్ళు మూసుకొని చిన్న వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవుడా తండ్రి, ఈ భూమి మీద నాయన మేము సజీవులుగా ఉన్నామంటే నాయన కేవలం మీ కృప, మీ దయ, మీ కరుణ దేవా. దేవుడా తండ్రి, ఎంతోమందికి లేని మహాభాగ్యాన్ని ఇక్కడున్న మా అందరికీ మీరు దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నేను వాక్యం చెప్పబోతుండగా ఇక్కడ ఏ మనసుకి ఏ వాక్యం అవసరమైంటున్నదో నాకైతే తెలియదు. కానీ నాయన మీ నోటి బూరగా నన్ను వాడుకొని నాయన వాక్యాన్ని హితమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బతిమిలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు ఈ ఆదివారం మనకి దయచేసినటువంటి షార్ట్ మెసేజ్, ఒక ఆత్మీయ ఆహారం. ఒక వ్యక్తి ఉంటున్నాడండి బైబిల్లో. చాలామంది ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది దేవుని శిష్యులు ఉన్నారు. కానీ ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే మోసగాడు. ఆ మోసగాడి గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు మోసగాడికి కూడా దేవుడే. ఎలా అంటే దేవుడు ఒక వాక్యంలో ఉంటుంది, నేను అబ్రహాము దేవుడను. దేవుడు తను పరిచయం చేసుకుంటాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. యాకోబు అంటే అర్థం మోసగాడు. మోసగాడు కూడా దేవుడే అని అంటారండి. అంటే యాకోబు లాంటి మనస్తత్వం కలిగినటువంటి మనందరికీ కూడా ఆయన దేవుడే. అయితే ఆ వ్యక్తి అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు 3 సార్లు అతన్ని దేవుడు స్వయంగా కలుసుకోవడం జరిగిందండి. 3 సార్లు అతనితో కలిసి ఒక మోసగాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఆ ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు చెప్పే ముందు ఒక్కసారి మనము ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను.
అతని గురించి మనము మాట్లాడుకుందాం. అతని బ్యాక్గ్రౌండ్ ఒకసారి నేను చెప్తాను. వాళ్ళ యొక్క నాన్నగారు వచ్చి ఇస్సాకుకి రిబ్కాతో పెళ్ళవుతుందండి. రిబ్కాకి 2 కుమారులు అంటే ట్విన్స్ పుట్టడం జరుగుతుంది. భూమి మీద మొట్టమొదటిగా పుట్టినటువంటి కవల పిల్లలు ఎవరంటే ఏశావు, యాకోబు. బైబిల్లో వీళ్ళిద్దరూ కడుపులో ఉన్నప్పుడే కొట్లాడుకుంటూ ఉండేవారు. ఎందుకు కొట్లాడుకుంటున్నారంటే ఎవరు ముందు రావాలి బయటికి అని. ఎందుకు ముందు రావాలని వీళ్ళు కొట్లాడుకుంటున్నారని మనం చూసినట్లయితే, ఎవరు ముందు వస్తారో బయటికి వారికి ఏమొస్తుంది? జ్యేష్ఠత్వము హక్కు వస్తుంది. జ్యేష్ఠత్వానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి జ్యేష్ఠత్వ క్రమంలో ఉన్నటువంటి లిస్టులో వాళ్ళ పేరుంది. అలాంటి లిస్టులో యాకోబు గారిని చేర్చగలిగాడు. అంటే ఒక మోసగాడి పేరు కూడా దేవుడు మార్చుకున్నాడు ఆశీర్వదించి. అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఒకానొక సమయంలో అన్నని మోసం చేశాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అన్నని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. తర్వాత తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆ అన్న పగబట్టి ఇతన్ని చంపుతాడని తెలిసి రిబ్కా ఏం చేసిందంటే, తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళిపోమని చెప్తుంది యాకోబు గారిని. అయితే యాకోబు గారు భయపడి వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడి నుంచి వెళ్తాడంటే, యాకోబు గారు బెర్షెబా నుండి బయలుదేరుతాడు. బెర్షెబా నుండి బయలుదేరుతూ హారాను ప్రాంతం దగ్గర, ఆ మధ్యలో ఓ ప్రాంతం దగ్గర ఆగుతాడు. ఆగినప్పుడు అతనికి పొద్దుగూకుతుంది, చీకటి అవుతుంది, ఇంకా పోవడము కష్టం అనుకొని అలసిపోయి అక్కడున్న కొన్ని రాళ్ళల్లో ఒక రాయిని తీసుకొని తన తలకడగా పెట్టుకొని పండుకున్నప్పుడు ఆయన ఒక కళ అనేది కంటడం జరుగుతుంది. ఆ కళలో ఏమని ఉంటుందంటే, ఆకాశం నుంచి భూమికి ఒక నిచ్చెన అనేది ఉంటుంది. ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఆ ఆఖరి కొనన ఆకాశ భాగంలో ఒక సింహాసనం మీద దేవుడు కూర్చొని యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఒక్కసారి మనం చదువుదాం. ఆదికాండము 28వ అధ్యాయం 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం చదువుదామని. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు చాలు బ్రదర్. ఇక్కడ దేవుడు తాను పరిచయం చేసుకుంటున్నాడు ఒక మోసగాడికి. ఏమనంటే, నేను అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు కూడా నేను దేవుడను. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు యాకోబుతో ఏమని తెలుసా? ఆయన పండుకొని ఉన్నప్పుడు ఏదైతే భూమి ఉందో ఆ భూమిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చదవండి బ్రదర్. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. తర్వాత బ్రదర్ 14, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలెగును అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును. దేవుడు ఒక మోసగాడికి స్వయంగా దేవుడు ప్రత్యక్షమై తనకు తాను పరిచయం చేసుకొని, అయితే ఇక్కడ దేవుడు ఒక మాట, యాకోబుని నువ్వు మోసగాడు అని ఎక్కడ నిందించలేదండి. నువ్వు మోసగాడు అని ఎక్కడ ఆయన సంబోధించకుండానే ఆయన్ని ఆశీర్వదించాడు. అడిగాడా యాకోబు? అడగలేదు. కానీ ఆయన పండుకున్న ప్లేసులు, ఎందుకంటే దేవుడు ఎందుకు మనం అడగకపోయినా కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు మన జీవితాల్లో. దానికి ఎందుకంటే ఒక వాక్యం చెప్తాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను.
అంటే దేవుడు మనల్ని ప్రేమించినప్పుడంట మనం ఆయనకి ఇష్టంగా లేకపోయినా మన మీద ఉన్న శాపాలను ఆయన ఆశీర్వాదంగా చేస్తుంటాడు. అది మనం గుర్తించము కొన్నిసార్లు. అయితే ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ కూడా యాకోబు జీవితంలో దేవుడిని యాకోబు ప్రేమించకపోయినా దేవుడు యాకోబుని ప్రేమించి ఆయన ఆశీర్వదించాడు. అది ఎలాగంటే, ఆశీర్వదించి ఈ నలుమూలల 4 దిక్కుల సైడు నీ యొక్క వంశం అనేది విస్తరిస్తుంది, అన్ని వంశాలకి మూలముగా నీ సంతానము ఉంటుందని ఆశీర్వదించాడు. ఇది ఒక పాట. ఒకసారి దేవుడు దర్శించాడు, ఇక్కడ అయిపోయింది. రెండోసారి కూడా దేవుడు ఏశావు 400 మందిని తీసుకొని ఇతని దగ్గరికి వస్తున్న విషయాన్ని దేవుడు దర్శించి, దేవదూతలు అతనికి ఏం చెప్తారంటే, ఇట్లా మీ అన్న వస్తున్నప్పుడు మళ్ళీ భయపడతాడు. ఈయన భయపడి, అంటే ఈయన ఇక్కడ అన్నని తండ్రిని మోసం చేస్తే లాబాను కూడా ఈయనని కూడా మోసం చేస్తాడు. ఈయనే మోసగాడంటే వాళ్ళ మామ ఇంకా మోసగాడు, అంటే మోసగాళ్ళకే మోసగాడు. అట్లా ఫస్ట్ ఈయన రాహేల్ని ఇష్టపడితే లే అని ఇచ్చిపోయి ఆయనకి పెళ్లి చేసేస్తాడు. తర్వాత మళ్ళీ ఆయనతో పని చేయించుకొని మళ్ళీ తర్వాత రాహేల్ని ఇస్తాడు. అట్లా జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత వాక్యం అసలు మెయిన్ ఏంటంటే, 2 సార్లు దేవుడు దర్శించి మొత్తం ఆయనకి ఎన్ని అంటే అసలు లెక్కకు మించి ఈ సంపదను ఆయనకి ఇస్తాడు. ఎలా అంటే పొట్టేలను, గొర్రెలను, మేకలను, మేకపోతులను, దున్నలను, ఒంటెలను, అట్లా విస్తారమైన ఆస్తిని ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలను అందరిని ఇస్తాడు. అయితే ఒకనొక సమయంలో ఇట్లా దేవదూతలు ప్రత్యక్షం ఏశావు ఇలా వస్తున్నాడని తెలిస్తే మళ్ళీ భయపడి ఆయన మళ్ళీ పారిపోవడానికి మళ్ళీ ఏమంటే ఆయన యొక్క ఆ గుంపులని 2 భాగాలుగా విభజించి ముందుగా కానుకలతోటి ఒక గుంపుని, తర్వాత వెనక ఈ గుంపుని బయలుదేరుతాం. ముందు మా అన్న ఎవరన్నా అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ యొక్క కానుకలు చూసి ఆయన శాంతిస్తాడని అనుకొని ముందుగా ఆ గుంపుని పంపిస్తాడు. తర్వాత ఈయన వెనక వెళ్ళడం జరుగుతుంది. అయినా కూడా దాని తర్వాత మళ్ళీ ఈయనకి భయం వేసి మళ్ళీ ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళ భార్యలని, దాసుల్ని, వాళ్ళందరినీ ఏం చేస్తాడంటే ఒక ఎబ్బోకు రేవుని దాటిస్తాడు. ఎబ్బోకు రేవుని దాటించిన తర్వాత ఒకసారి చదువుదాం. 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం. సమయం లేదు కాబట్టి నేను తొందరగా చెప్తున్నానండి. 32వ అధ్యాయం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. దాని తర్వాత 23 కూడా కంటిన్యూ చదవండి. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతా పంపివేశాను. 24 కూడా ఒకసారి చదవండి. యాకోబు చాలు బ్రదర్. ఇక్కడ కూడా యాకోబు ఏమైపోయాడు? ఒక్కడే మిగిలాడు. అక్కడ కూడా అన్నని తండ్రిని మోసం చేసినప్పుడు ఎప్పుడైతే ఒంటరిగా మిగిలాడో లాస్ట్కి అన్నీ పొందుకున్నాడు దేవుడు ఆశీర్వాదం ద్వారా. తర్వాత కూడా ఆయన ఇక్కడ ఏం మిగిలిపోయాడు? ఒంటరిగా మిగిలిపోయాడు. ఆయన లోక సంబంధంగా అన్నీ సంపాదించుకున్నాడు, కానీ ఆయన సంపాదించుకోలేనిది ఒకటి ఉంది. అదేంటంటే ఆత్మీయ సంబంధమైనది ఆయన సంపాదించుకోలేదు. అది ఇప్పుడు ఈ వాక్యంలో మీకు నేను చెప్పబోతున్నాను. ఆ సమయంలో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు ఆయన్ని దర్శించాడు. ఆయన ఎలా దర్శించాడంటే ఒక మానవ రూపంలో దర్శించి ఆయన రాత్రి మొత్తం ఆయన తోటి పెనుగులాడిండంట. ఆ పెనుగులాడడం మామూలు విషయం కాదు. రాత్రి అంతా ఒక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే, దేవుడు ఏందండి ఒక మానవుడితో పెనుగులాడడం ఏందండి? మానవుడు ఎంత అసలు? అయితే దేవుడు ప్రేమించే దేవుడు కాబట్టి తన శక్తి అపరిమితమైనప్పటికీ కూడా తన శక్తిని తగ్గించుకొని మానవుడితో పెనుగులాడాడు. మీరు ఒక విషయాన్ని గమనించినట్లయితే, మనము ఇంట్లో కూడా చిన్నపిల్లలతో ఎప్పుడైనా తండ్రి పిల్లలతో కొట్లాడేటప్పుడు వాళ్ళ శక్తితో సమానంగా కొట్లాడతాడు. ఇప్పుడు మా పాప ఉంది, చేయి పెట్టి నన్ను ఉంచంటది. అప్పుడు నేనేం చేస్తాను అంటే ఉంచలేకపోతా. అంటే ఆమె ఏమనిపిస్తుంది? అబ్బా నా బలం ఎక్కువ ఉందని ఆమె ఫీల్ అవుతుంది. అంటే దేవుడు కూడా అంతే, ఒక్కొక్కసారి మన శక్తితో సమానంగా పోరాడతాడు. ఇప్పుడు ఇక్కడ యాకోబు జీవితంలో ఆయన ఏం చేశాడంటే, ఒక్కసారి చదువుదాం బ్రదర్. ఆయన ఒక్కడు మిగిలిపోయాను. 24 మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు పర్యాంతము
అతనితో పెనుగులాడాను. 25 బ్రదర్. రాత్రంతా కొట్లాడిన తర్వాత దేవుడు అనుకున్నాడంట, ఈయనతో గెలవడం కష్టం అనుకున్నాడంట యాకోబుతో. చూచి ఆయన తొడగూటి మీద కొట్టిండంట. వసిలేను అంటే ఆ తొడగూటి దగ్గర బలమైన ఎముక ఉంటుందండి. ఇప్పుడు ఇట్లా కొట్లాడినప్పుడు దాని మీద కొడితే కింద పడిపోతాను, కుప్పగూలిపోవడం. అయితే యాకోబు ఏం చేశాడంటే తెలుసా, ఇట్లా కొట్లాడినప్పుడు దేవుడు కూడా సమానంగా కొట్లాడుతునేసరికి దేవుడు ఏం చేశాడు, ఆ కుంటి నరం మీద కొట్టినప్పుడు అంట పడిపోయినప్పుడు ఆయనకి ఏం దొరికాయి, దేవుడి కాళ్ళు దొరికాయి. దేవుడి కాళ్ళు దొరికి అప్పుడు కూడా యాకోబు ఏం చేశాడంటే, ఇది మెయిన్ యాకోబు జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటారు కదా, ఇది. అంత రాత్రంతా కొట్లాడినా కూడా దేవుడు ఆయనకి బలంగా ఆయన యొక్క మెయిన్ పార్ట్ మీద కొట్టినప్పుడు కూడా ఆయన కుప్ప కూలిపోయి ఆయన దేవుని వదలలేదండి. దేవుని వదలకుండా ఆయన ఏం చేశాడంటే, తెల్లవారుచున్నది కనుక 26 వచనం ఒకసారి చదువుదామని. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పొమ్మని అనగా అతడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనా నేను. చూసా, అంత కొట్లాడి ఆయనకి దెబ్బ తగిలి భయంకరమైన బాధలో ఉన్నా కూడా ఆయన, నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనన్నాను. అప్పుడు ఇప్పుడు దేవుడు మెయిన్ పాయింట్లోకి వచ్చాడు. ఏమంటాడు తెలుసా, నెక్స్ట్ ఫస్ట్ ఏమని అడుగుతున్నానంటే, దేవుడు ఆశ్రయించముందే నిన్ను కూడా అడుగుతాడు, నీ పేరేమిటి. అప్పుడు ఆయన ఏం చెప్పాడని అడుగగా, నేను మోసగానయ్యా. ఇదే ప్రశ్న కొన్ని సంవత్సరాల క్రితం ఒకళ్ళు అడిగారు. ఎవరని? ఇస్సాకు అడిగాడు, నువ్వెవరు అంటే ఏం చెప్పాడు, నేను ఏశావుని అన్నాడు. అక్కడ అబద్ధం ఆడాడు. కానీ ఇక్కడ నేను మోసగాన్ని అని ఒప్పుకున్నాడు, నేను యాకోబునయ్యా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దాని తర్వాత చూద్దాం. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడడు. పేరు మార్చేశాడు దేవుడు. అబ్రాముగా ఉన్న అబ్రాహాముగా దేవుడు మార్చిన తర్వాత మళ్ళీ అబ్రాము అని దేవుడు పిలవలేదండి. అబ్రాము అని దేవుడు పిలవలేదు. యాకోబు కూడా యాకోబు పేరు మార్చాడు ఇశ్రాయేలు దేవుడని. కానీ ఇక్కడ దేవుడు మనకేం చెప్పాడు, అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను. కానీ ఇక్కడ మనం మోసగాల దేవుడు అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. దేవుడు మార్చాడు. నిన్ను అడుగుతాడు. ఈరోజు నన్ను కొన్ని సందర్భాల్లో మనము ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాం, దేవుడి కోసం పోరాడుతుంటాం. ఒకరోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఇది జరగదులే, ఇది కాదు, మన వల్ల కాదు, వదిలేసే, రైట్, దేవుడు మనకి చేయడు అంతే. దేవుడు ఎప్పుడు నన్ను మోసం చేస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ రాత్రంతా పెనుగులాడే స్వభావాన్ని కలిగి ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు. అది ఎంతవరకు అంటే సాధించేంత వరకు, దేవుడు మనకి అది ఇచ్చేంత వరకు పెనుగులాడుతూనే ఉండాలి దేవుడితో. మనం కొద్దిగా దెబ్బ తగిలితేనే, కొద్దిగా జబ్బు చేస్తేనే దేవుని తిట్టుకోవడం మొదలు పెడతాం. దేవుడు నా జీవితంలో ఎన్ని చేసినా దేవుడు నాకు ఏం చేయలేదు. ఇక్కడ యాకోబు చేసింది ఏంటంటే, రాత్రంతా పెనుగులాడి అతనికి భయంకరమైన దెబ్బ తగిలిన దేవుని వదలలేదు. నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పినప్పుడు దేవుడు, నువ్వు ప్రార్థించినప్పుడు కూడా ఒంటరిగా దేవుడు నిన్ను ఒకటి అడుగుతాడు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు నువ్వు పొందాలనుకుంటే దేవుడి నుంచి, అంతే విధంగా నువ్వు దేవుడి దగ్గర నీ యొక్క మనస్సు మొత్తాన్ని విప్పి ఆయనకి చెప్పుకోవాలి. నువ్వెవరు అని దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. దేవా, నేను పాపిని, నేను మోసగాన్ని, నా యొక్క బలహీనతలు ఇయ్యి, నేను ఒప్పుకుంటున్నాను ఈరోజు, దయచేసి నన్ను మార్చు, నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. ఇమ్మీడియట్గా దేవుడు ఏం చేశాడంటే, ఆయన పేరు మార్చి చేయమని చెప్పినప్పుడు ఆయన పేరు 30 వచ్చిన ఒక్కసారి చూద్దాం.
యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అనే పేరుకు అర్థం ఏంటంటే, ఆయన రాత్రి అంతా పెనుగులాడాడు. దేవుడు పెనుగులాడిన తర్వాత ఇశ్రాయేల్ అనే మాటకు అర్థము పెనుగులాడుట, పోరాడటం, దేవునితో పోరాడువాడు. చూశారా, యాకోబు పేరు మార్చంగానే దేవుడు ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. ఆ పేరుని ఇప్పుడు ప్రపంచంలో ఒక దేశానికే ఆ పేరు వచ్చిందని. ఇశ్రాయేల్ యాకోబుని ఇశ్రాయేల్ ఎంతగా దేవుడు యాకోబుని ఎంతగా దీవించాడంటే, 70 మందితో ప్రయాణమైన అతను ఐగుప్తుకి ఆయన సంతానము 20 లక్షల మందికి పైగా పెరిగింది. గొప్పగా ఆశ్రయించాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అంటే ప్రపంచ దేశాలకి చాలా భయం. దేవుడు అంతగా ఆశ్రయించాడు ఆ యొక్క పేరుని కానీ ఆ యాకోబుని కానీ. అయితే ఇక్కడ లాస్ట్గా ఒకటి చెప్పేసి ముగిస్తాను. ఓకే సారీ ఓకే. అయితే ఇక్కడ నేను ఇప్పుడు నిదానంగా చెప్పడానికి ఆశపడతాను. అయితే ఇక్కడ యాకోబు గారు ఎంత పెనుగులాడాడో ఒక విషయం, ఇంకొక రెఫరెన్స్ చెప్తాను. హోషేయ గ్రంథం ఒకసారి చూడండి. మనం కూడా చాలా బాధలు కష్టాలు వచ్చినప్పుడు చిన్న చిన్న వాటికే మనము నిరుత్సాహపడకూడదు. దేవుడితో పోరాడే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. హోషేయ గ్రంథము 12 అధ్యాయం 4వ వచనం. ఆయన ఎంతగా పోరాడాడో ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. అతడు దూతతో పోరాడి జయమందెను, అతను కన్నీరు విడిచి అతన్ని బతిమలాడెను, బేతాళులో ఆయన అతనికి ప్రత్యక్షమైన. ఆయన కన్నీరు విడిచి ప్రార్థించాడంట. ఆయన కన్నీరు విడిచి ఆయన బతిమలాడుకున్నాడంట. ఈరోజు నువ్వు నేను దేవుడి దగ్గర అలాంటి కన్నీరు విడిచి ఎప్పుడైనా మనం బతిమలాడాము దేవుడిని? 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికే టైం లేదంటాము. ఆశీర్వాదాలు మాత్రం కావాలంటాము. ఆశీర్వాదాలు కావాలన్నప్పుడు అంతే విధంగా నువ్వు దేవుడి దగ్గర నీ యొక్క ప్రార్థన జీవితాన్ని గడపాలి. దేవుడికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తావో అప్పుడే నువ్వు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు ఏది కూడా దేవుడి కోసం ఏ త్యాగం చేయకుండా నీకు ఆశీర్వాదాలు రావండి. ఇది ఖచ్చితమైన వాక్యం ఇది. ఎందుకంటే నువ్వు దేవుడికి ఏం చేయకుండా నువ్వు నీకు అన్నీ జరగాలంటే జరగవు. దేవుడు మోసపోయే దేవుడు కాదు. నీ కోసము యాకోబుకి కూడా నీకు రోజులు గడవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడేమో భౌతికంగా, కానీ ఆత్మీయంగా దేవుడు నువ్వు పొందుకోలేవు. ఆత్మీయంగా పొందుకోలేకపోతే నువ్వు దేవుడి దగ్గరికి చేరలేవు. ఆత్మీయమైన నీ యొక్క మారు మనసు లేకపోతే దేవుడి దగ్గర నువ్వు నిలబడడానికి కూడా అవకాశం ఉండదు. కన్నీటి ప్రార్థన క్రైస్తవుడికి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సందర్భాన్ని గురించి కూడా దేవుడికి స్తుతులు చెల్లించాలి. ఆయన దగ్గర కన్నీరు విరుస్తూ ప్రార్థించినప్పుడే నువ్వు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. అలాగే దేవుడు ఇక్కడ బేతేలు దగ్గర ఆయనకి ప్రత్యక్షమాడు. బేతేల్ అంటే అర్థం ఏంటంటే, బేత్ అంటే ఇల్లు, IEL అంటే దేవుడు అని అర్థం, అంటే దేవుని నివాసము. బేతేలు అనే మాటకు అర్థము దేవుని నివాసము. బేతేలు దగ్గర దేవుడు అతన్ని దర్శించినప్పుడు ఆత్మీయంగా ఆయనకి ఆశీర్వాదాలు ఇవ్వలేదు, కానీ భౌతికంగా ఆశీర్వదించాడు. ఆ విషయాన్ని ఎప్పుడు గమనించాడంటే యాకోబు ఎక్కడ ఆ రేవు దగ్గర, ఎబ్బోకు అనే రేవు దగ్గర ఆయన దేవుడు కృపను పొందగలిగాడు. ఎందుకంటే యాకోబుని ఎందుకు దేవుడు విడిచిపెట్టలేదంటే, దేవుడు ప్రేమించే వ్యక్తి. ఆయన ద్వారా ఆయన మోసగాడైన యాకోబుని కూడా దాని జ్యేష్ఠత్వ క్రమంలో ఆయన ఉంచుకున్నాడు. అయితే లాస్ట్గా ఆయన జీవితంలో ఏం జరిగిందో చూస్తాం. ఇక్కడ 31వ వచనం, ఆదికాండము 31. దేవుడు ఆశీర్వదించాడు. నీ పేరు అని అడిగినప్పుడు ఆయన నా పేరు యాకోబు అని చెప్పాడు. దాని తర్వాత జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. ఆదికాండము 31, ఇది 32, 31.
అతడు పెనియేలు నుంచి సాగిపోయినప్పుడు అది ఏమైందంట, యాకోబు జీవితంలో సూర్యుడు ఉదయించాడు. నీతి సూర్యుడు యాకోబు జీవితంలో నీతి సూర్యుడు ఉదయించడం జరిగింది. ఆయన నడక కూడా మారింది. దాని తర్వాత ఏముంటుంది బ్రదర్? ఎట్లా నడిచాడు? ఆయన నడక కూడా మారింది. అప్పుడు దాకా ఒంటి కర్రతో యోర్దాను దాటాడని ఇక్కడ చెప్తాడు 32వ అధ్యాయంలో 5వ వచనంలో, ఒంటి కర్రతో నేను దాటాను యోర్దాను, కానీ దేవుడు నాకు ఇంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అంటాడు. కానీ ఇక్కడేమో భౌతికమైన ఆశీర్వాదాన్ని పొందుకున్న యాకోబుని చూస్తాం. 31వ వచనంలో ఆయన ఆత్మీయ ఆశీర్వాదాలు పొందినవాడిగా చూస్తాం. ఆయన జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడు. అప్పటి నుంచి యాకోబుని దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానంలో. ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే కంక్లూజన్గా, యాకోబు ఇస్సాకుకి కన్నులు చూపు మందగించినప్పుడు ఆయన్ని మోసం చేశాడు. యాకోబు ఇస్సాకు యొక్క కళ్ళు కనపడనప్పుడు ఆయన మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. యాకోబు గారి జీవితంలో ఏం జరిగిందంటే, కన్నులు ఉండగానే వాళ్ళ కొడుకులు మోసం చేశారు. ఏశావుని అమ్మేసి ఒక జంతువు చర్మాన్ని బట్టకి రక్తాన్ని పూసి మీ కొడుకుని క్రూర మృగము తినేసిందని మోసం చేసేస్తాడు. అంటే దేవుడు ఏదైనా కూడా దానికి కంపల్సరీ రియాక్షన్ ఇచ్చిన తర్వాత నేను ఆశీర్వదిస్తాడు. నీకు ఊరికే ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించాడు. నువ్వు చేసిన తప్పు నీకు తెలియజేస్తాడు. నీకు అది కంపల్సరీ ఏది ఎత్తుతావో అది కోయిస్తాడు కంపల్సరీ దేవుడు. దాని తర్వాతనే ఏదైనా అది కూడా నువ్వు ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. అది ఎలాగంటే కన్నీరు విడిచి, దేవా నేను మోసగాన్ని, నేను పాపిని, నేను ఇన్ని సంవత్సరాలు నీ కోసము నిన్ను మోసం చేస్తూ నేను బతుకుతున్నాను, ఇదయ్యా నా స్వభావం అన్నప్పుడే ఆశీర్వాదాలు పొందుతారు. అంతేగాని నువ్వు ఎన్ని రోజులు చర్చికి వచ్చినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా, నువ్వు దేవుడికి నీ యొక్క నిజమైన మనస్సుని దేవుడి దగ్గర కుమ్మరించకపోతే నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడు. ఎప్పుడైతే నీతి సూర్యుడు ఉదయించడం మొదలు పెడతాడో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి నేను ఉన్నతమైన స్థితిలో నేను ఉంచుతాడు. కాబట్టి యాకోబు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రధాన పాపి కోసం దేవుడు చూపిన అపరిమితమైన ప్రేమ. మోసగాడు క్షమించరాని మోసాలు చేశాడు, అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అయినా దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన ఒప్పుకున్నాడు, అయ్యా నేను మోసగాన్ని. అలాగే ఈరోజు ఇన్న వాక్యాన్ని బట్టి మనం కూడా యాకోబు మనస్తత్వాన్ని కలిగి ఉంటే ఈరోజు దేవుడితో ఒప్పుకుందాం, దేవా నేను మోసగాన్ని, నన్ను నాయన క్షమించి ఈరోజు నుంచి నీ బిడ్డగా నీ యొక్క జీవితంలో నీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ నీకు యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండేవాడిగా జీవించాలని దేవుడి దగ్గర ఒప్పుకోండి. దేవుడు వాక్యాన్ని ఏదైతే చెప్తాడో అది ఊరికే చెప్పడండి. అది ఎవరికి అవసరమవుతుందో ఆ వాక్యాన్ని మనకి తీసుకురావడం జరుగుతుంది సన్నిధిలో. ఏది వ్యర్థముగా మీరు భావించకుండా ఉన్న వాక్యాన్ని సరి చేసుకుంటూ మనము ఆరాధన మళ్ళీ కంటిన్యూ చేసుకునే లోపల 2 నిమిషాలు మీరు మనసులో ప్రార్థన చేసుకొని ఆరాధనని కొనసాగించుకుందాం. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ బ్రదర్. మంచి వాక్యంతో ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో మనందరం లేచి నించున్నట్లయితే కొద్దిసేపు మనం దేవుని ఆరాధించుకుందాం. మనం విన్నామండి, మన దేవుడు ఎలాంటి మనమన్న మన తల్లిదండ్రుల పేరు చెప్పుకోవటానికి కొన్నిసార్లు నా తండ్రి నా తల్లి అని చెప్పుకోవటానికి భయపడతామేమో, కానీ మన విన్న వాక్యాన్ని బట్టి ఒక మోసగాడికి నేను దేవుడిని చెప్పుకోవటానికి కూడా దేవుడు ఎక్కడ కూడా వెనకడగలేదు. అలాంటి నీతి దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నందుకు మనందరం కలిసి ఆయనను ఘనంగా ఆరాధించుకుందాం.
యేసయ్యా. సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, రాజులకే రారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. శ్రమలలో బహుశ్రమలలో ప్రభా ఆదరణ కలిగించే దేవుడయ్యా. నేను ఎన్నో శ్రమల గుండా వెళుచున్నప్పుడు ప్రభా నీవు తప్ప నాకు ఆదరణ కలిగించే వారు ఎవరు లేయ్యా. నీ వాక్యమే ప్రభా, నీ కృపా వాక్యమే నాకు తోడే ప్రభా నాకు ఆదరణ ఇచ్చింది తండ్రి. అలాంటి గొప్ప కృపను కలిగించినవి నాకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను లేని నీ వేళను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటే మధురం రాజులకే రారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన మేలు చేయక మాత్రం ఉండే దేవుడు కాదండి. అలాంటి గొప్ప దేవుడిని మన కొరకు తన ప్రాణం ఇచ్చిన దేవుడు అండి. అందుకని మనం కొనియాడదాం, ఆయనని మనస్ఫూర్తిగా కొనియాడదాం. నిన్ను ఆశ్రయించిన వాడిని నీవెప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నేను ప్రభా నా మేలుకే ప్రభా, నేను ఒక్కొక్కసారి అనుకుంటానేమో తండ్రి ప్రభా ఇంకా నాకు జరగటం లేదని, కానీ అదంతా నీ కృపనే తండ్రి. మేలు చేయటానికే సర్వము ప్రభా నీవే ఆలస్యం చేస్తున్నామని కానీ నమ్ముచున్నాం తండ్రి. నిన్ను ఆశ్రయించిన వాడిని నీవెన్నడూ విడిచిపెట్టిన దేవుడు అవుతుంది. అంత గొప్ప కృపను మాకు ఇచ్చినట్టు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవు
అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భూమి నేలు యేసయ్యా. అందుకే దేవా, నువ్వు నా పట్ల చేసిన మేలును బట్టి ప్రభా, సంఘంగా ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను ఆరాధించుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన ప్రభా, ఈ గొప్ప సంఘమైన స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఎదుట మేమందరం కలిసి ఒక రోజు నీ ఎదుట నిలవాలి తండ్రి. దానికోసం మా హృదయాన్ని సిద్ధం చేయండి తండ్రి, మా ఆత్మలను సిద్ధం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ లోకంలో అటు ఇటు కొట్లాడుచున్నాం తండ్రి. ఇదిగోనైనా దారిపోయి తప్పిపోయి ఎన్నోసార్లు వెళ్ళిపోతున్నాం తండ్రి. అయితే ప్రభా, నువ్వు మమ్మల్ని సంఘంగా ఏకంగా చేసి ప్రభా నీ ఎదుట నిలపాలని ప్రభా, నువ్వు చేసిన ప్రతి క్రియను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా, కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశయం తీరాలయా, నిన్ను చూసే ఆ క్షణం రావాలని, నా నీతి సూర్యుడా, భూమి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, నా నీతి సూర్యుడా, భూమి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే రాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భూమి నేలు యేసయ్యా. చివరి వచ్చిన మరొకసారి పాడుకుందామండి. సంఘమై మనం అందరం ఆయన స్వాస్థ్యమై ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే ఆయనను మనం ఆత్మతో ముద్రించుకున్నాడంటున్నాం. అలాంటి గొప్ప ఆత్మ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆ ముద్రించిన ఆత్మలను మనం వేరే ఒక్కరికి ఇవ్వకుండా మన దేవునికి మనం సమర్పించుకుందాం. ఎందుకంటే ఆయన వరములను ఫలాలను తిరిగి ఆయనకి చెల్లించుదాం. ఆయనకు మనకు
ఒక్కొక్కరికి ఎన్నెన్నో వరాలు ఇచ్చాడండి. వాటిని తిరిగి ఆయన కోసమే చెల్లించడానికి, ఈ జీవితాంతం ఆయన కోసమే బ్రతకడానికి, మన జీవిత కాలంలో ఉన్నంత కాలము ప్రభా నీ కోసమే నేను ఉంటానయ్యా. ఎందుకంటే నువ్వు చూపించే కన్నా అంత గొప్ప దేవా, గొప్ప తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను దేవాన్ని. మనస్ఫూర్తిగా చివరి వచ్చిన మరొకసారి పాడుకుందాం. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. అంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాసాని సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయా. కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశయం తీరాలని, నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా. నా నీతి సూర్యుడా భూమి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ధనులైన వారికి. నా నీతి సూర్యుడా భూమి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ధనులైన వారికి. రాజులకే రాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భూమి నేలు యేసయ్యా. అవును ప్రభా, నీవు నా నీతి సూర్యుడవయ్యా. మా ప్రతి ఒక్క సూర్యుడు తండ్రి, ప్రతి ఒక్కరి మీద ప్రకాశించే సూర్యుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా నీ ప్రకాశం పొంచాలని ప్రభా నీవెంతో ఆశతో ప్రభా మా మధ్యలో ఉన్నావు తండ్రి. ఆ ఆశను ప్రభా నెరవేర్చే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ లోక రాజుల కంటే ప్రభా పరమరాజు తండ్రి, రాజులకే రాజు నైనా ప్రభా. నీ కృపకు అంతము లేదనైనా ప్రభా, నీ కృప నిన్న నేడు నిరంతరము ప్రభా మా మీద ఉన్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా, సంఘంగా ప్రభా నీ సంఘంలో చేరి ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మమ్మల్ందరినీ నీ సంఘంగా చేర్చి ఏకాత్మతో ప్రభా ముద్రించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవు ఇచ్చిన వరాలను ఫలాలను ప్రభా మేము వ్యర్థం పరచుకోక ప్రభా, ప్రతి విషయంలోనూ ప్రభా నీ మీద ఆధారపడి ప్రభా నీవు చూపిన కృపను, నీవు ఇచ్చిన కరుణను బట్టి ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చావు తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మేము యాకోబు వలె మోసవారిమైనను ప్రభా, ఎన్నోసార్లు పడిపోయినను ప్రభా, దారి తప్పినను ప్రభా, నీవైతే మమ్మల్ని దారి విడవలేదు నాయన, నీవునైతే ప్రభా మమ్మల్ని చేయి విడవలేదు నాయన ప్రభా. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్పను కృపను కాపుదలను మాకు ఇస్తున్నందుకు ప్రభా మేమేమి ఇవ్వగలం తండ్రి ప్రభా. మా హృదయాలను ప్రభా నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాం తండ్రి. మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించి ప్రభా మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ కృపకు నీ ప్రభా పాత్రలను కాదునైనా ప్రభా, అయితే నువ్వు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి నీకే కృతజ్ఞత
కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీవు మాకు ఇస్తున్న స్వాస్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ లోకంలో సమస్తము మేలు చేస్తానని చెప్పిన దేవుడు అవుతుంది. మేము ఒక్కోసారి అనుకుంటున్నాం ఇది నా మేలు కాదేమో, ఇది నా కృపకు కాదేమో, ఇది నేను దీనికి ప్రభా ఇది నా వల్ల కాదేమో అనుకున్నప్పుడు ప్రభా నువ్వు నాకు చూపిస్తున్నావు తండ్రి. సమస్తము మేలుకై జరిగించే దేవుడు నేను ఉండగా నీవు ఇంకెందుకు చింతపడుతున్నావు, నువ్వు ఎందుకు చింతిస్తున్నావు అని ప్రభా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నావు తండ్రి. అలా ప్రభా అలాంటి కాక ప్రభా నీ మీద ఆధారపడి ముందుకు సాగేవారిగా మమ్మల్ని నుంచి మనం అడుగుతున్నాం తండ్రి. ఈ రీతిగా నిన్ను ఆరాధించుకోవడానికి, నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి ప్రభా నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు మా దేవునికి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఏ విధంగా ఉన్నాను దేవుని దగ్గర సంకల్పించుకోవాల్సినప్పుడు దేవుని పరీక్షించుకోమన్నాడు. స్వపరీక్ష చేసుకుంటాడు. మన కొరకు క్రీస్తు వరించబడ్డారు, మన కొరకు క్రీస్తు నలగొట్టబడ్డారు. ఇక అంతకు మించిన గొప్ప త్యాగం లేదు. మన యొక్క దేవుడే మనల్ని ప్రేమించాడు, కనికరం చూపించాడు, న్యాయం చూపించాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తే మన కొరకు వధించబడ్డాడు. క్రీస్తుని తలపోసుకుందాం. క్రీస్తు మన కొరకు వేదన అనుభవించాడు. నీ కొరకు, నా కొరకు క్రీస్తు భరించిన బాధ. Remember the Lord Jesus Christ who has died for us on the cross as we partake of this communion. ఈ బలలో చేవేస్తుండగా Christ who died for us, who shed his blood for us, who has crucified his body for us, ఆయన శరీరాన్ని మన కొరకు నలగొట్టించుకున్న దేవాతి దేవుడు మన నిమిత్తం క్రీస్తు చూపించిన ప్రేమ అది మన మాటల్లో వర్ణించలేనటువంటిది. దేవాతి దేవుడు, బలవంతుడైన దేవుడు నిన్ను నన్ను ఎంతో గొప్పగా దీవించాడు, రక్షణ ఇచ్చాడు, పరలోక దీవెనిచ్చాడు. ఈ భూలోక సంబంధమైన దీవెనలు కాదు, పరలోక సంబంధమైన దీవెన. మన పాపాన్ని లోకంలో ఎవరు క్షమించలేదు, కేవలం జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు మాత్రమే. క్రీస్తుని తలపోసుకునే ముందు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, అయ్యా పాపం చేసింది మేము, నీ దృష్టిలో అవిధేయులమైంది మేము, అయ్యా దారి తొలగిపోయింది మేము. కానీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు తండ్రి. నీ ప్రేమ నిజంగా అది మరవలేనిది. ఈ లోకంలో మా యొక్క అవిధేయతను భరించి క్షమించింది నువ్వు ఒక్కడవే తండ్రి. యాకోబు మోసగాడైనప్పుడు కూడా మోసగాళ్లను ఎలాంటి భయంకరమైన పాపినైనా క్షమిస్తాను అని నీ ప్రేమ చూపించావు. ఇగో క్షమించడానికి, పరిహారం చేయడానికి క్రీస్తుగా సిలువలో మా కొరకు రక్షకుడిగా, అభిషేకించబడిన రక్షకుడిగా సిలువలో మా కొరకు గాయాలు పొందావు తండ్రి. కొరడాలతో కొట్టబడ్డావు, విరగొట్టబడ్డావు తండ్రి. అయ్యా అందరి కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొందాం. లెట్స్ పార్టేక్ ఆఫ్ ద బ్రెడ్. ఆ ప్రకారమే భోజనం వెంబడి ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని క్రీస్తు చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, అయ్యా మా హృదయాలను శుద్ధీకరించగలిగినటువంటిది నీ యొక్క రక్తం మాత్రమే. పరిశుద్ధమైన రక్తం, పాపము లేని రక్తం, నీ పరిశుద్ధమైన రక్తం చేత అయ్యా మా హృదయ పాపాన్ని కడిగివేశావు తండ్రి. మమ్మల్ని శుద్ధీకరించావు, పరిశుద్ధులు నీతిమంతులుగా తీర్చావు. ఇక మాకు శిక్ష లేకుండా మా మీద క్రీస్తే శిక్ష భరించేటట్లుగా తీసుకున్నావు. అయ్యా అటువంటి ప్రేమ చూపి మమ్మల్ని రక్షించినందుకు గాను అయ్యా మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా రక్షణ పాత్ర స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లెట్స్ పార్టేక్ ఆఫ్ ద జ్యూస్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, అయ్యా పాపం చేసిన మమ్మల్ని క్షమించావు. క్రీస్తు వారు చేసిన బలియాగం అయ్యా ప్రాయశ్చిత్తం మాకు విమోచన కలిగించినను. ఉచితముగానే మమ్మల్ని క్షమించావు, నీ కృపచేత రక్షించావు. వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా
ఎందుకు పనికిరాని మమ్ములను గొప్పగా ప్రేమించావు. వేలాది స్తోత్రాలు, వందనాలు. అయా, నేడు దినమున నిన్ను జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు ఇచ్చావు. వాళ్ళలో పాల్గొన్న ఇక్కడ ప్రతి సహోదరుడిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నారో నీకు తెలుస్తుంది. వారి కష్టాలని మీరు తీర్చండి, కన్నీటిని తొడవండి. అదేవిధంగా ప్రభా, ఈ బలలో పాల్గొన్న మేము క్రీస్తు వచ్చేంతవరకు, మేము మరణించేంతవరకు ఈ శుభవార్తను ఇతరులకు తెలియజేసి వారు కూడా రక్షణ పొందినట్లుగా మీరు మమ్మల్ని సాధనాలుగా వాడుకొనమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మంచిది. మరి దేవుని యొక్క వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళాక ధ్యానించండి. మంచిగా చక్కని వాక్యాన్ని విన్నాం. అట్లా వాక్యం స్టడీ చేసి దాన్ని డెప్త్గా మంచిగా ప్రిపరేషన్తో ఒక కమిట్మెంట్తో ప్రీచ్ చేస్తున్నందుకు గాను జాన్ బ్రదర్ గారిని దేవుడు ఇంకా గొప్పగా వాడుకుంటాడు. రాబోయే రోజుల్లో దేవుడు ఆయన గారికి ఆ టాలెంట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో దేవుడు బహుశా వాళ్ళ ఇంట్లోనే వారి ద్వారా ఒక సంఘం పెట్టించి ఫ్యూచర్లో ఆయనే సంఘం నడిపించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను ఈ మాట ఊరికే చెప్పట్లే, ఎందుకంటే అర్థమవుతుంది. ఆ ప్రీచింగు, ఆ విధానము, ఆ అనాయింటింగు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎంతగా ఏదో 4 మాటలు చెప్పాలి కాబట్టి 2 మాటలు తొందరగా బైబిల్ తీసుకొని 2 ప్రిపేర్ అయిపోయి చెప్పాను కాకుండా డీప్ స్టడీ చేసి ప్రేయర్ఫుల్గా ఉండి స్టడీ ఆ సబ్జెక్ట్ కోసం ముందు వెనక అంతా చూసి కాంటెక్స్ట్ ఏంటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే అది అవసరం, ఈనాటి సమాజానికి అది అవసరం. అలా వాక్యాన్ని స్టడీ చేసి చెప్పడం అనేది అనమాట. స్టడీ టు షో దై సెల్ఫ్ అని వర్స్ ఉంటుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ వర్స్ మెసేజ్. వాక్యం చాలా సంతోషం. అది ఇంకా స్టడీ చేస్తుంటే చాలా విషయాలు ఉన్నాయి అందులో. సంతోషం.
సో కాబట్టి దేవుడు వాక్యంలో ధ్యానించండి. ఇంకా ఇందులో మనతో చాలా విషయాలు మాట్లాడాడు దేవుడు. సూర్యోదయం వరకు, అక్కడ సూర్యోదయం వరకు అటు రాత్రంతా చీకట్లో పెరిగినాడినందుకు దేవుడు ఏమిచ్చాడు? ఉదయాన్నే చీకటిని తొలగించి వెలుతురునిచ్చాడు. మన జీవితాలకు అది చేస్తాడు. వీ హ్యావ్ టు ఫైట్. లెట్స్ ఫైట్ ఇన్ ద సెన్స్ లైక్ ఫైట్ ఇన్ ద ప్రేయర్ టైం. ప్రార్థనలో పోరాడాలి దేవుని దగ్గర. దట్స్ వేర్ వీ కాల్డ్ ప్రేయర్ వారియర్స్. ప్రార్థనా యోధులుగా వీ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. దేవునితో సమయం గడపాలి, ప్రే చేయాలి. స్పెండ్ చేస్తూ ఉండగా దెన్ ద డార్క్నెస్ విల్ గో అవే. అప్పుడు చీకటి అనేది తొలగిపోయింది అనమాట. నిజంగా గొప్ప అంశం అది. అక్కడే హోజేయాలోని అందులో చదువుతుంటే మరలా యాకోబు గురించి అక్కడ ఏమని ఉంటుందంటే అక్కడ ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. లెట్స్ క్లోజ్ ఇన్ ప్రేయర్. ప్రేమగల తండ్రి, పరలోకపు దేవా, పరిశుద్ధమైన తండ్రి, అయా నీవు చూపించిన గొప్ప ప్రేమ కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు నిజంగా గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభా, ఒక మోసగాడు లాంటి యాకోబుని పిలుచుకొని అతన్ని నీవు తనకి దేవుడిగా చెప్పుకొని దేశాలనే మార్చే అంత స్థాయిలో యాకోబుని ఒక పితరుడిగా ఉంచావు తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది. అవును ప్రభా, మా జీవితాలను కూడా నువ్వు మార్చే దేవుడవు, గొప్ప గుర్తింపులోకి తీసుకొచ్చే దేవుడు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు దేవా. ప్రభా, ఈ సమయంలో తండ్రి నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడావు, మా హృదయాలను కదిలించేందుకు నీ స్తోత్రాలు. అయ్యా ప్రభా, నిర్దినమైన తండ్రి నీ వాక్యం విన్న మా అందరి హృదయాలని క్రీస్తులో ప్రోత్సహించమని కోరుచున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. అలాగే ప్రార్థనకు వచ్చిన ఈరోజు ప్రతి బిడ్డని ఆశ్రయించండి. ఎవరైతే రాలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం వారికి దయచేయండి. అయ్యా, ఇక్కడికి చేరువచ్చిన వారిలో ప్రేయర్ రిక్వెస్ట్, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, ప్రెగ్నెన్సీ ఉన్న వారి కొరకు, ఊర్లు వెళ్ళిన వారి కొరకు, రెంట్ హౌసెస్ వారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరికీ నీ కృపాకార్యం జరిగించండి అయ్యా. విశ్వాసంలో ఇంకా బలపరచండి. మాకు ఎదురయ్యే ప్రతి సవాళ్ళని ధైర్యంతో ఎదుర్కోవడానికి కావాల్సిన నీ జ్ఞానమును మా అందరికీ దయచేయండి. ప్రతిరోజు మేము దేవా పోరాడి గెలిచేవారుగా మమ్మల్ని చేయమని కోరుచున్నాం అయ్యా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డని, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నీ కృప ఆశీర్వాదాలతో నింపండి. బిడ్డలు ఇచ్చిన కానుకని పరలోకపు సేవ కొరకు వాడుకోనండి. వీరికి రావాల్సిన బహుమానం మెండుగా దయచేయండి. ప్రతి ఇంటిలో కూడా సమృద్ధిని దయచేయమని కోరుచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, నీ చిత్తమైతే మరలా మేము శుక్రవారం ప్రార్థన కొరకు మేము ఇక్కడ చేరి రావడానికి సహాయం చేయమని, అంతవరకు పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ మెండుగా ఎల్లప్పుడూ సదాకాలం నిచ్చేట్లు చేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.